A very good evening to all Nalgonda people. My name is Ambar Srinivas. I am a spoken English trainer as well as competitive English trainer also. I have been working as a spoken English trainer as well as competitive English trainer since 2015. I have 11 years experience in this field. మనందరికీ ఇంగ్లీష్ అనేది ఒక ఫోబియో. ఇది నాకు రాదు, నేను ఈ ఏజ్లో నేర్చుకోగలనా, నాకు అవసరమా అనేటువంటి సాకులతోటి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతోమంది యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, రిటైర్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డిలే చేస్తున్నారు. నా 11 ఇయర్స్లో నేను ట్రైన్ చేసిన వాళ్ళలో డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఈవెన్ నాకు చదువు చెప్పిన లెక్చరర్ కూడా నా స్టూడెంట్, నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ కూడా నా స్టూడెంటే. నేను అది గర్వంగా చెప్పగలను. సో మనం మార్నింగ్ మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఏజ్తో, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు మనకి ఏ యాప్ డౌన్లోడ్ చేయాలన్నా ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. అందులో ముఖ్యంగా మనకు మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. ఆ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని రావాలన్నా మన యొక్క డీటెయిల్స్ ఫుల్ఫిల్గా ఫిల్ చేసి మనం ఆ యాప్ను యూజ్ చేయడం రావాలన్నా మనకి ఇంగ్లీష్ చదవటం, రాయటము, అర్థం చేసుకోవడం రావాలి. మనం ఒక ఎంప్లాయీని తీసుకున్నట్లయితే ఎంప్లాయీస్ గతంలో వాళ్ళు జాబులు సాధించి వాళ్ళ యొక్క ప్రమోషన్స్లో ముందుకు వెళ్ళాలన్నా లేదా ఆఫీసర్స్ తోటి వాళ్ళ సుపీరియర్స్ తోటి మాట్లాడటం రావాలన్నా ఇంగ్లీష్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్స్లో ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయాలన్నా లేదా ఏదైనా జాబ్కి దాంట్లో ఒక హైయర్ అథారిటీకి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు ఒక ఎగ్జామ్ని అటెండ్ అవ్వాలన్నా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒక పేరెంట్ ఉన్నారు, ఒక స్కూల్కి వెళ్ళి మంచి కార్పొరేట్ స్కూల్లో పిల్లవాడిని జాయిన్ చేయాలని ప్రతి ఒక్క పేరెంట్కి అది కోరిక ఉంటుంది. కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో పేరెంట్కి ఇంగ్లీష్ మాట్లాడటం రావాలని వాళ్ళ యొక్క కండిషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడరాని పేరెంట్స్ తీసుకుంటే పిల్లలకి మేము టేకప్ చేయలేము అనేటువంటి సాకులు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నా, పిల్లవాడిని ఆ స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడటం, చదవటం, అర్థం చేసుకోవడం రావాలి. అలానే చూసుకున్నట్లయితే హౌస్ వైఫ్స్ పిల్లవాడి ఇంటికి వచ్చినాక వాళ్ళ పిల్లలకి హోంవర్క్ చేయించడం కోసము వాళ్ళకి ఇంగ్లీష్ రాదనే సందేహంతో ఒక ట్యూషన్ పంపించడం జరుగుతుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్కూల్లో టైం స్పెండ్ చేసి పిల్లవాడు మళ్ళీ 2 hours ట్యూషన్లో స్పెండ్ చేసినప్పుడు పిల్లలకి పేరెంట్స్కి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కడ ఉంటుందో చెప్పండి మీరే. అదే పిల్లవాడికి ఆ పేరెంటే కనుక ట్యూషన్ పంపించకుండా హోంవర్క్ రాపించినప్పుడు పిల్లవాడు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు అనేది వాళ్ళకి క్యాచ్ చేయడం వల్ల ఆ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లవాడి గురించి ఆ సబ్జెక్ట్ టీచర్తో మాట్లాడడం వల్ల పిల్లలకు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మా మమ్మీ, మా డాడీ స్కూల్కి వచ్చి మంచిగా టీచర్ని అడిగి నాకు హెల్ప్ చేస్తున్నారు. అలా చేయకపోవడం వలన పిల్లవాడు స్కూల్లో ఏం చదువుతున్నాడో పేరెంట్ తెలియదు, ట్యూషన్ ఏం చదువుతున్నాడో పేరెంట్ తెలియదు. దానివల్ల కూడా పేరెంట్స్ పిల్లవాళ్ళకి న్యాయం చేయలేకపోతారు. అదే పేరెంట్స్ ఈ ఏజ్ తోటి సంబంధం లేకుండా వచ్చి మన ఇన్స్టిట్యూట్లో, మన నల్లగొండలోని ఎల్పిటి మార్కెట్ ఫస్ట్ లైన్ 2nd floor షాప్ నెంబర్ 33కి వచ్చి ఎంప్లాయీస్ కోసం అండ్ హౌస్ వైఫ్స్ కోసం కావచ్చు, స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం కావచ్చు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 4-5 బ్యాచెస్ని స్పెషల్గా వాళ్ళ కోసం క్లాసెస్ని డిజైన్ చేసి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా 30 daysలోనే డైలీ 2 hours స్పెండ్ చేయడం వలన వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ కూడా నేర్పించగలరని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వచ్చి మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఏమి రాదనుకునే వాళ్ళు కూడా ధైర్యంగా ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా నేను వాళ్ళని డిజైన్ చేస్తాను, వాళ్ళకి ఆ విధంగా నేను టీచ్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.